నమస్కారం. మాయాఛాయకి స్వాగతం. ఈరోజు నేను మీకు చెప్పబోయేది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. అది అనంతగిరి అడవుల్లో ఎవరికీ తెలియని ఒక పాత గుహ. ఆ గుహ గోడల మీద వేల ఏళ్ల నాటి రక్తపు గుర్తులున్నాయి. మన కథానాయకుడు వికాస్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఆ గుహలో జరిగే నరబళ్ల గురించి విన్న అతను తన కెమెరాతో అక్కడికి వెళ్ళాడు. గుహలోకి అడుగుపెట్టగానే అతనికి ఎదురైంది చీకటి కాదు, ఒక భరించలేని కంపు. అది వందల శవాలు ఒకే చోట కుళ్ళిపోతే వచ్చే వాసన. టార్చ్ లైట్ వేసి చూస్తే గుహ పైకప్పు నుంచి రక్తం కారుతోంది. కానీ అది పైనుంచి రావడం లేదు, ఆ రక్తం గాలిలో నుంచే పుట్టుకొస్తోంది. వికాస్ కెమెరా లెన్స్ మీద ఒక నెత్తుటి చుక్క పడింది. అది రక్తం కాదు, అది ఒక జీవి కంటి నీరు. గుహ లోపల ఒక పీఠం ఉంది, దానిమీద ఒక మనిషి శరీరం ఉంది. కాని ఆ శరీరం సజీవంగా లేదు, నిర్జీవంగానూ లేదు. ఆ మనిషి చర్మం మొత్తం వలిచేసి ఉంది, నరాలు బయటికి కనిపిస్తూ కదులుతున్నాయి. ఆ పీఠం పక్కన ఒక ముసలి ఆకారం కూర్చునుంది. ఆ ముసలామె చేతిలో ఒక పదునైన ఎముక ఉంది. ఆమె ఆ ఎముకతో ఆ మనిషి శరీరంలోని అవయవాలను బయటికి తీసి మళ్లీ లోపలికి పెడుతోంది. వికాస్ భయంతో వాంతులు చేసుకున్నాడు. ఆ శబ్దం వినగానే ఆ ముసలామె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమె ముఖం మీద కళ్ళు లేవు. కళ్ల స్థానంలో రెండు పెద్ద కీటకాలు లోపలికి బయటికి పాకుతున్నాయి. ఆమె నోరు తెరిచినప్పుడు అందులో నుంచి పళ్ళు కాకుండా మనుషుల వేళ్లు బయటికి పొడుచుకు వచ్చాయి. ఆమె వికాస్ వైపు చూసి గొంతులో నుంచి వింతైన శబ్దం చేస్తూ పాకుతూ రావటం మొదలుపెట్టింది. వికాస్ పారిపోవటానికి ప్రయత్నించాడు, కాని అతని కాళ్ళు నేలకి అతుక్కుపోయాయి. నేల మొత్తం మనుషుల జుట్టుతో నిండిపోయింది. ఆ జుట్టు అతని కాళ్లను గట్టిగా చుట్టేస్తోంది. ఆ ముసలామె వికాస్ దగ్గరికి వచ్చి తన వేళ్లతో అతని చర్మాన్ని గీకడం మొదలుపెట్టింది. చర్మం చీలి రక్తం వస్తుంటే ఆమె దాన్ని ఒక వింత ఆకలితో తాగుతోంది. అప్పుడు వికాస్కి అర్థమైంది, అక్కడ పీఠం మీద ఉన్నది మరెవరో కాదు, కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన అతని తమ్ముడు. అతని తమ్ముడి నోరు కుట్టేసి ఉంది, కాని కళ్లలో ప్రాణభయం కనిపిస్తోంది. ఆ ముసలామె వికాస్ చెవిలో గుసగుసలాడింది, నీ చర్మం నాకు కావాలి, నీ ఆత్మ ఈ గుహకి కావాలి. ఆ గుహ నుంచి ఎవరూ తిరిగి రాలేదు, కాని వికాస్ కెమెరా మాత్రం ఆ గుహ బయట దొరికింది. ఆ వీడియోలో చివరి 30 సెకండ్లు చూస్తే ఎవరికైనా పిచ్చి పడుతుంది. అందులో వికాస్ తన చేతులతో తన కళ్లను తానే పీకేసుకుంటున్నాడు. అతని వెనుక ఆ ముసలి ఆకారం నవ్వుతూ కెమెరా వైపు చూసి ఇలా అంటోంది, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లోకి నేను వస్తాను, నీడలా వచ్చి నీ ప్రాణాలను పిండేస్తాను. ఈ కథ విన్న తర్వాత మీ ఒళ్ళు గగురు పొడిస్తే అది సహజమే. ఇలాంటి మరిన్ని భయానక మరియు గ్రిప్పింగ్ హర్రర్ స్టోరీల కోసం మాయాఛాయ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ధైర్యవంతులైన స్నేహితులకు షేర్ చేసి వారిని కూడా ఈ రాత్రికి నిద్రపోకుండా చేయండి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోవద్దు. మీ వెనుక ఎప్పుడూ ఒక ఛాయ ఉంటుంది. మళ్ళీ మరో భయంకరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.